ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దీనిని ఈఆర్ లాగా కూడా రాయడం జరుగుతుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్రూషియల్ ఫంక్షన్ ని అవి నిర్వర్తించడం జరుగుతాయి. ఒక ప్రత్యేకమైనటువంటి విధిని కలిగి ఉంటాయి. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని మనము ఏ రకంగా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే మనం దీన్ని చూడవచ్చు. ఓకే, తర్వాత ఇది ఏ రకమైన స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది అంటే నెట్వర్క్ ఆఫ్ మెంబ్రేన్, అంటే ఇది సెల్లో ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి ఉండడం జరుగుతుంది. ఓకే, న్యూక్లియస్ అనుకుంటే ఇది ఒక నెట్వర్క్ లాగా ఇందులో సెల్లో ఉండడం జరుగుతుంది. ఈ నెట్వర్క్ మరి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే నెట్వర్క్ క్రియేట్ ద ప్యాసేజ్, అంటే మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ లో హైవేస్ ఎలా ఉంటాయో, ఓకే, హైవే ఏ రకంగానైతే మనకు ఉపయోగపడుతుందో ఈ యొక్క నెట్వర్క్ అనేటువంటిది ఎండోప్లాస్మిక్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఇది ఒక హైవే లాగా పని చేయడం జరుగుతుంది. ఓకే, విత్ ఇన్ ది సెల్ హైవే అనేటువంటిది ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్, పదార్థాలను రవాణా చేయడంలో హైవే లాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ సెల్ టు అనదర్, ఒక భాగము నుంచి సెల్ యొక్క విత్ ఇన్ సెల్ లోపలే, మళ్ళీ బయట కాదు, సెల్ లోపలే ఒక పార్ట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా ఉందనుకుందాం, మైటోకాండ్రియా నుంచి క్లోరోప్లాస్ట్ యొక్క సబ్స్టెన్సెస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. దేని ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే ఈ యొక్క నెట్వర్క్ ఆఫ్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటిది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ లో ఎండోప్లాస్మిక్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పాత్రను కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటిది మెంబ్రెయిన్ బాండ్, అంటే డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఇది డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ ని ఇలా కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇలా ఉండడం జరుగుతుంది. ఇలా మెంబ్రెయిన్ బాండ్ ట్యూబ్యూల్స్ ని ఇది కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటిది దేనిని పోలి ఉంటుంది అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ని పోలినటువంటి ఒక పార్ట్ అన్నమాట ఇది. ఓకే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటిది ప్లాస్మా మెంబ్రెయిన్ ని పోలి ఉంటుంది. ఇట్ ఈజ్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ టు ది ప్లాస్మా మెంబ్రెయిన్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటిది రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. మరి ఏంటివి అవి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇది ఒక ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనుకుందాం. ఓకే, ఈ యొక్క ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో దీనిపైన, దీని యొక్క సర్ఫేస్ పైన గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ ని కలిగి ఉంటే ఈ గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఆ రకానికి చెందినటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యుల్ ని ఏమంటారు అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, ఏమంటారు ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, RER చేత రాస్తాం మనం. రఫ్ అంటే దానిపైన గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ ఏంటి అంటే రైబోజోమ్స్. ఓకే, ఈ యొక్క రైబోజోమ్స్ అనేటువంటి ఎక్కడ ఉంటాయి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క సర్ఫేస్ పైన ఇవి ఉండడం జరుగుతాయి. ఈ రకంగా ఉంటే అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, తర్వాత
ద సర్ఫేస్ పైన ఏదైతే సర్ఫేస్ ఇక్కడ ఉంది కదా ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఈ యొక్క సర్ఫేస్ ఎలా ఉంది, నున్నగా ఉంది. ఎలా అంటే గ్రాన్యుల్ స్ట్రక్చర్స్ అండ్ రైబోజోమ్స్ అనేటువంటివి ఇక్కడ లేవు. సో ఈ రకమైనటువంటి దాన్ని ఏమంటారు అంటే స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం గా పిలవడం జరుగుతుంది. గ్రాన్యుల్స్ ఉంటే గ్రాన్యుల్స్ ఆర్ రైబోజోమ్స్. ఓకే, ఉంటే అది రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. నున్నగా ఉంటే వితౌట్ గ్రాన్యుల్స్ ఆర్ రైబోజోమ్, సచ్ టైప్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం is called as smooth endoplasmic reticulum. ఓకే, SER స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఓకే, మరి వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటిది? ఓకే, RER రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం యొక్క ఫంక్షన్ చూసుకున్నట్టయితే ఇది ప్రోటీన్ సింథసిస్ లో ఉపయోగపడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రోటీన్ ని తయారు చేయడంలో. ఓకే, SER స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఫ్యాట్ మాలిక్యూల్స్, సింథసైజింగ్ ఆఫ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ అండ్ ఆర్ లిపిడ్స్. ఓకే, ఇది SER యొక్క ఫంక్షన్స్. సమ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, ఏదైతే ఈ యొక్క ఫ్యాట్ మాలిక్యూల్స్ స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయబడతాయో ఇవి ఎందులో ఉపయోగపడతాయి అంటే సెల్ మెంబ్రెయిన్ ని తయారు చేయడంలో. కొన్ని లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ అనేటువంటివి ఉపయోగించడం జరుగుతుంది. ప్రోటీన్ అండ్ లిపిడ్స్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్. ఓకే, మరి ఈ యొక్క ఎండోప్లాజ్మిక్ రెటికులం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, హైవే లాగా పనిచేస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్రోటీన్స్ లో ఈ యొక్క విధిని కలిగి ఉంటుంది. ఓకే, ఎండోప్లాజ్మిక్ రెటికులం హైవే అని అన్నాం అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సబ్స్టెన్సెస్. ఏంటి? ప్రోటీన్స్. ఓకే, సో విత్ ఇన్ ద సెల్, మళ్ళీ విత్ ఇన్ ద సెల్ ఇట్ ట్రాన్స్పోర్ట్ వేరియస్ సబ్స్టెన్సెస్ వన్ ఆర్గాన్ టు అనదర్ ఆర్గాన్ ఇన్ ది సెల్. ఓకే, దెన్ మరి ఈ యొక్క ఎండోప్లాజ్మిక్ రెటికులం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోల్ ని ప్లే చేస్తుంది. ఎందులో అంటే లివర్ సెల్స్ లో. ఓకే, లివర్ సెల్స్ లో స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఒక ప్రత్యేకమైనటువంటి విధిని కలిగి ఉంటుంది. అది ఏంటిది అంటే డిటాక్సిఫైయింగ్ ఆఫ్ మెనీ పాయిజనస్ విష పదార్థాలను మరియు డ్రగ్స్ ని ఇది ఏం చేస్తుంది అంటే బ్రేక్ డౌన్ చేసేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, డిటాక్సిఫైయింగ్ అనేటువంటి వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎండోప్లాజ్మిక్ రెటికులం ఓకే, కామన్ గా కూడా అడగచ్చు. స్పెషల్ గా అడిగితే స్మూత్ ఎండోప్లాజ్మిక్ అనేటువంటిది డిటాక్సిఫైయింగ్ లో ఇది ఒక ప్రత్యేకమైన విధిని కలిగి ఉంటుంది. ఎందులో అంటే లివర్ సెల్స్ లో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అండ్ టైప్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, టైప్స్, 2 types which contain ribosomes on the surface. Such endoplasmic is called as rough endoplasmic reticulum, and which do not have ribosomes on the surface. Such type of endoplasmic is called as smooth endoplasmic reticulum. RER function is protein manufacturing. SER smooth endoplasmic reticulum function is fat molecules and lipids manufacture. And detoxifying many poisonous and drugs in a liver cell. Okay, this is about endoplasmic reticulum. The next cell organelle, that is Golgi body or Golgi complex. ఇంకా ఏమంటారు అంటే గోల్జీ అపేచర్స్. ఓకే, గోల్జీ అపేచర్. ఇక్కడ గోల్జీ బాడీస్ ని ఫస్ట్ టైం ఎవరు కనుక్కున్నారు, ఎవరు డిస్కవర్ చేశారు అంటే కెమిల్లో గోల్జీ అనే సైంటిస్ట్ 1898. ఓకే, 1898 లో కంపౌండ్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎవరు? కెమిల్లో గోల్జీ. ఇతను
for the first time he discovered Golgi bodies or Golgi complex. అందుకోసమే ఇతని పేరు మీదుగా వీటిని ఏమని పిలుస్తారు అంటే గోల్జీ కాంప్లెక్స్ ఆర్ గోల్జీ బాడీ అని పిలవడం జరుగుతుంది. ఎందులో అబ్జర్వ్ చేశాడు? కాంపౌండ్ మైక్రోస్కోప్ లోనే అబ్జర్వ్ చేశాడు. కానీ ఇన్నర్ సర్ఫేస్, ఇన్నర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ గల్జీ బాడీస్ అబ్జర్వ్ చేయాలంటే ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, మరి ఎందుకు ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే ఇది చాలా రకాలైనటువంటి మేడ్ అప్ ఆఫ్ మెనీ సెవరల్ మెంబ్రెన్స్ ద్వారా ఏర్పడి ఉంటుంది. వివిధ రకాలైనటువంటి మెంబ్రెన్స్ ద్వారా ఇది ఏర్పడడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా ఎలా ఉంటుంది అంటే ఒక శాక్ లైక్ స్ట్రక్చర్స్ లాగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఎలా ఉంటుంది? శాక్ లైక్ స్ట్రక్చర్ లాగా ఇది ఉండడం జరుగుతుంది. మెనీ ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసికిల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ద్రవ పదార్థంతో నిండినటువంటి వెసికిల్స్ అంటే ఈ యొక్క రౌండ్ ఏవైతే ఉన్నాయో వెసికిల్స్ అనడం జరుగుతుంది. ఇలాంటి ఫ్లూయిడ్ చేత నింపబడినటువంటి వెసికిల్స్ ని మనము చూడవచ్చు. ఓకే, వెసికిల్స్ ని మనం గమనించవచ్చు. ఓకే, మరి దీని యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే ప్యాక్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ లైక్ ప్రోటీన్. ప్యాక్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ లైక్ ప్రోటీన్స్ ని ఈ యొక్క సెల్స్ లో ఎక్కడైనా ప్రోటీన్ కనిపిస్తే ఇది ప్యాక్ చేసేస్తుంది. ప్యాకింగ్. ఓకే, ప్యాకింగ్ ఆఫ్ ప్రోటీన్స్. మెయిన్ ఫంక్షన్ ఇస్ ప్యాకింగ్ ఆఫ్ ప్రోటీన్. The Golgi bodies varies from cell to cell. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ అనుకుంటే ఇది ఒక సెల్. ఓకే, ఇవి వేరు వేరు సెల్స్ అంటే ఇదొకటి ఇదొకటి. విత్ ఇన్ ఈ యొక్క సెల్స్ లో మనం గాల్జీ బాడీ స్ట్రక్చర్ ని మనం అబ్జర్వ్ చేస్తే సెల్ టు సెల్ దేర్ నంబర్ ఈజ్ పర్టికులర్లీ లార్జ్ ఇన్ దోస్ సెల్ దట్ సెక్రేట్ హార్మోన్ అండ్ ఎంజైమ్స్. ఓకే, ఈ యొక్క సెల్ కి మనం చూసుకున్నట్టయితే వాటి యొక్క నంబర్ లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లివర్ సెల్ అనుకుందాం, ఇది ఒక మజిల్ సెల్ అనుకుందాం. ఓకే, ఇది లివర్, ఇది మజిల్ సెల్స్. ఇందులో గాల్జీ బాడీస్ ఉంటాయి కదా, ఇందులో ఉండే గాల్జీ బాడీస్ కి ఇందులో ఉండే గాల్జీ బాడీస్ కి నంబర్ లో అంటే కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. ఇలా నంబర్ ఓకే తక్కువ ఎక్కువ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఎలాంటి సెల్స్ లో అంటే ఏ సెల్ అయితే హార్మోన్స్ ని ఓకే ఏ సెల్ అయితే హార్మోన్స్ ని మరియు ఎంజైమ్స్ ని సెక్రేట్ చేస్తుందో ఓకే ద విచ్ సెల్ ఈజ్ సెక్రేట్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ ఇన్ సచ్ సెల్స్ ద Golgi bodies are large in number. ఎక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ Golgi bodies. Camillo Golgi discovered in 1898. ఓకే, కంపౌండ్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇన్నర్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయాలంటే ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, ఎందుకోసం అంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సెవరల్ మెంబ్రెయిన్స్. వివిధ రకాల లేయర్స్ ద్వారా మెంబ్రెయిన్స్ ద్వారా ఏర్పడి ఉంటుంది. శాక్ లాగా ఉంటుంది. ఓకే, శాక్ లైక్ స్ట్రక్చర్, ఒక సంచి లాంటి స్ట్రక్చర్. తర్వాత మెనీ ఫ్లూయిడ్ వెసికల్స్ అనేటువంటివి మనం గమనించవచ్చు. మెయిన్ ఫంక్షన్ ఈస్ ప్యాకింగ్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ ప్యాకింగ్ లో ఇది ఉపయోగపడుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ Golgi body or Golgi complex.